ఇప్పుడు ఈ లింగాన్ని దర్శించుకున్న వాళ్ళకి ఎటువంటి గ్రహాలు దోషంలో సంతానలేమి పుష్టి వ్యాధులు ఎటువంటి వ్యాధులు ఉన్నా మనకి ఇది ఒక్క లింగము తక్కువ కోటిలింగ క్షేత్రం. కాశీ కోటిలింగ క్షేత్రం, అది ఉత్తర కాశీ. కాశీ పట్టణం యావత్తు కోటిలింగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కోటిలింగాలు ఉన్నాయి. ఊరు చుట్టూ తోటల్లోనూ పొలాల్లోనూ కొండలపైన నది ఒడ్డున ఎక్కడా మనం చూసినా పెద్ద పెద్ద లింగాలు దర్శనమిస్తాయి. 3 సింబల్స్ ఉన్నాయండి. ఇది మనకి ఏంటంటే బ్రహ్మసూత్ర శివలింగం అండి. ఇది ఒక శివలింగాన్ని, ఇది ఒక బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒకటి దర్శనం చేసుకుంటే 1000 శివలింగాన్ని దర్శనం చేసుకునే పుణ్యం మనకు వస్తుందండి. ఇది టైంలో జైన బౌద్ధ మతాలు కూడా బాగా విస్తారంగా ఉండేవని ఇక్కడ శిలాశాసనాల్లో ఉన్నాయండి. ఇదేమో జైన మత వ్యవస్థ కూడా మహావీరుడు యొక్క విగ్రహం అండి. చూసారు అండి ఇలా ఇవన్నీ పొలాలు దున్నుతారు కదా, ఇల్లు కట్టుకుంటారు కదా, తగినప్పుడు అవి భూములు దొరుకుతాయి. ఇదేనండి మనకి బ్రాహ్మీ సహిత భీమేశ్వర స్వామి టెంపుల్. ఇది అంటే ఇది ఏంటంటే మనకి శ్రీ ముక్లింగేశ్వర స్వామి టెంపుల్ నుంచి దగ్గర ఎంతో కాదండి, ఒక 50 మీటర్ల దూరంలో ఉంటుంది. అంటే 50 మీటర్లు అంటే మనకి ఏంటంటే బాగా ఒక నేరో రోడ్ ఉంటుంది. అంటే మనం నెమ్మదిగా లోపలికి వచ్చేయాలి. ఇదేంటి ప్రస్తుతం శిథిలావస్థలో ఉందండి. ఒకసారి నేను ఈ వీడియో మీకు చూపిస్తాను మొత్తం లోపల ఎలాగుంది ఏంటి అనేసి. ఇదేనండి మనకి భీమేశ్వర స్వామి టెంపుల్. మనకి ఏంటంటే శ్రీముఖలింగం వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఆయన ఏమో శ్రీముఖలింగేశ్వరుడు ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇదేంటంటే భీమేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇదేంటంటే మామూలుగా ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఇది కూడా ఒడియా రాజులు కట్టించారండి. ఇది అంతేకాకుండా ఇక్కడ దొరికిన మామూలుగా విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే భద్రపరిచారండి. ఇది మీకు చూస్తున్నారు కదా, ఇదేనండి బ్రాహ్మీ సహిత అండి. మనకి చూస్తారు కదా, ఇదే మనకి బ్రాహ్మీ సహిత భీమేశ్వర స్వామి శివలింగం అండి. ఇది ఏంటంటే ప్రస్తుతం మనకి ఆర్కియాలజీ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే దీన్ని మొత్తం మన చూసుకుంటున్నారండి. ఇది ఏంటంటే మనకి బ్రహ్మసూత్ర శివలింగం అనేసి అంటారా, చూసారు కదా, ఈ గుర్తులు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏంటంటే 3 సింబల్స్ ఉన్నాయండి. ఇది మనకి ఏంటంటే బ్రహ్మసూత్ర శివలింగం అండి. ఇది ఒక శివలింగాన్ని, ఇది ఒక బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒకటి దర్శనం చేసుకుంటే 1000 శివలింగాన్ని దర్శనం చేసుకునే పుణ్యం మనకు వస్తుందండి. ఇది చూస్తారు కదా, ఇవి ఏంటంటే మనకి శ్రీముఖలింగం టెంపుల్లో దొరికిన మామూలు దేవతా విగ్రహాలు కట్టే ఇవన్నీ అండి. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి భీమేశ్వర స్వామి అలాగే మనకి కొంచెం శిథిలావస్థలో ఉంది. దీన్ని ఏంటంటే ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే దీన్ని మనకు మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ దొరికిన విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. చూసారు కదా ప్రతి విగ్రహం కూడా. అంతేకాకుండా ఇక్కడ ఒక టైంలో జైన బౌద్ధ మతాలు కూడా బాగా విస్తారంగా ఉండేవని ఇక్కడ శిలాశాసనాల్లో ఉన్నాయండి. ఇదేమో జైన మత వ్యవస్థ కూడా మహావీరుడు యొక్క విగ్రహం అండి. చూసారు కదా. పూజ ఎవరు చేస్తారమ్మా ఇక్కడ? పంతులు గారు ఈ విగ్రహాలు ఎక్కడ దొరికాయండి ఇలా ఇవన్నీ? పొలాలు దున్నుతారు కదా, ఇల్లు కట్టుకుంటారు కదా, తగినప్పుడు అవి భూములు దొరుకుతాయి. అన్ని తెచ్చి మ్యూజియంలో పెట్టాలని మన ఇక్కడ పెట్టారు. ఈ విగ్రహాలన్నీ ఇక్కడ ప్రతిష్ఠించారమ్మా. మామూలు ఇక్కడ ఈ విజయాన్ని ఇక్కడ పెట్టారు. ఎక్కడ ఏమి దొరుకుతుంటే అది తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. నందులు ఇవన్నీ ఈ శ్రీముఖలింగంలో 1 శివలింగాల కన్నా ఒక శివలింగం తక్కువ అంటారమ్మా? ఉన్నాయండి. అంటే కరెక్ట్ వస్తాయి. ఇల్లు మొత్తం ఏ పొలాలన్నింటిలో కూడా లింగాలే ఉన్నాయి చాలా. సరే అమ్మా అయితేనే. సోమేశ్వరుడు అంటారు, సోమేశ్వర దేవాలయం. ఇది పశ్చిమాభిముఖ దేవాలయం. ఎక్కడ కూడా పశ్చిమాభిముఖ దేవాలయం అరుదు ఉంటాయి, కానీ ఎక్కడో కొన్ని దగ్గర ఉంటాయి. ఇక్కడ ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠింపజేశాడు. చంద్రలింగ ప్రతిష్ఠ అంటారు. ఎందుకు? దక్షుడికి 64 కుమార్తెలు, అందులో
చంద్రుడికిచ్చి 27గురికి వివాహం చేశాడు. అందులో తారారోహిణి అనే భార్యనే చూసేవాడు శుభ్రంగా, తక్కువ వాళ్ళు చూసేవాడు కాదు. వీళ్ళందరూ వెళ్ళి దక్షుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు దక్షుడు చంద్రుడికి పిలిపించి ఇది బాగుండదు, అందరినీ సమానంగా చూసుకున్నాయని చెప్పాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అదే పని చేశాడు. మళ్ళీ వెళ్ళి చెప్పారు. అక్కడికి వినకపోతే అప్పుడు నీకు కుష్ఠవ్యాధి వచ్చుగాక అని చెప్పించేశాడు చంద్రుడికి. ఈ శరీరం యావత్తు కుష్ఠవ్యాధి వెలుకొచ్చింది. ఆ కుష్ఠవ్యాధి తగ్గడానికి ఎన్నో క్షేత్రాలు, ఎన్నో నదులు తిరిగాడు, ఎక్కడ కూడా నయం కాలేదు. ఇక్కడికి వచ్చి వంశధారా నదిలో స్నానం చేసి తన యొక్క పేరుతో చంద్రప్రతిష్ఠతో చంద్రలింగము, ఈ లింగాన్ని ఇదేమిటంటే బ్రహ్మసూత్రం గల లింగం. ఈ బ్రహ్మసూత్రం గల లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకోండి. ఇది పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠింపజేశాడు. విన్నారా? ఈ లింగాన్ని ఎవరు దర్శించుకున్నా ఎటువంటి గ్రహాలు, దోషములు, కుష్ఠవ్యాధులు, సంతానలేమి ఇవన్నీ నయమవుతున్నామని చెప్పబడి ఉందన్నమాట. ఇదే ఇంత. ఇప్పుడు ఈ లింగాన్ని దర్శించుకున్న వాళ్ళకి ఎటువంటి గ్రహాలు, దోషములు, సంతానలేమి, కుష్ఠవ్యాధులు, ఎటువంటి వ్యాధులు ఉన్నా ఇప్పుడు పశ్చిమాభిముఖ లింగాన్ని దర్శనం చేసుకుంటే మనకి ఏంటంటే ఉపయోగాలు? పశ్చిమాభిముఖంగా చాలా తక్కువగా ఉంటాయండి. పశ్చిమాముఖ దేవాలయాలు అక్కడ ఉంటాయి కానీ తక్కువ. ఇక్కడ ఒక దగ్గర ఉన్నాయి తక్కువ, అన్ని తూర్పు దిశగా ఉంటాయి దేవాలయాలన్నీ. ఇది ఒకటే పశ్చిమాభిముఖ దేవాలయాలు. సరే, శుభం. కోటిలింగ క్షేత్రం, కాశీ కోటిలింగ క్షేత్రం, అది ఉత్తర కాశీ. కాశీ పట్టణం యావత్తు కోటిలింగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కోటిలింగాలు ఉన్నాయి. ఊరు చుట్టూ తోటల్లోనూ, పొలాల్లోనూ, కొండలపైన, నది ఒడ్డున ఎక్కడా మనం చూసినా పెద్ద లింగాలు దర్శనమిస్తాయి. కొన్ని ఇంకా భూగతం అయిపోయి ఉన్నాయి. దానిని ఇప్పుడు ఎవరో రైతులు పొలం దున్నేటప్పుడు బయటపడితే ఇక్కడ తెచ్చి పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా మనకి పంచక్రోశిస్త మేరలో 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే లింగాలన్నీ ఒక లింగం. పంచక్రోశిస్త మేరలో ఉన్నవన్నీ. ఎందుకండి అలా లోపలికి అంటే వెళ్ళిపోవడానికి కారణం ఇప్పుడు పుట్టేవి అవన్నీ పుట్టుకలింగా వెళ్ళిపోలేదు. ఎవరు తయారు చేస్తారు లింగాలని? అవన్నీ పుట్టుకే భూమి నుండి ఉద్భవించేది. ఎవరు కోటి లింగాలు ఎవరు తయారు చేస్తారు? ఎవరు తయారు చేయలేదు. అలా కాలక్రమేణా అలా దాంట్లో అలాగా ఎక్కడో బయటపడుతుంటుంది. రైతులు పొలాలు దున్నేటప్పుడు చేసి బయటపడితే అది తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం. 1600 సంవత్సరాలు అవుతుంది ఈ దేవాలయాలు నిర్మించి. చోళరాజుల టైంలో ఈ ఆలయాలు అన్నీ నిర్మాణం. ఇది పూర్వం 1950 వరకు ఒరిస్సా ఇది అన్ని గజపతులు పాలిస్తుండేవాళ్ళు. దాన్ని పర్లాకర్ మహారాజు దీనికి కర్మకర్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 1953లో ఆంధ్రాలోకి చేర్చారు. శ్రీకాకుళం జిల్లాలో పర్లాకర్ గంజాం డిస్టిక్. ఇది ఎక్కడా ఉన్నాయి లింగాలు, కావాల్సినవి ఉన్నాయి కదా.